ఎక్సెల్ షీట్స్లో ఉండే డేటాని ఏ విధంగా రో వైజు కాలం వైజు హైడ్ చేయొచ్చు, లేదంటే రో వైజు కాలం వైజు ఏ విధంగా గ్రూప్ చేయొచ్చు అనేది మనం ఈ ఎగ్జాంపుల్లో చూద్దాం. సో ఒక ఎగ్జాంపుల్ ఫైల్ని ఓపెన్ చేయండి. సో చాప్టర్ 7లో మీకు గ్రూపింగ్ అనే ఫైల్ ఉంది. ఆ ఫైల్ని ఓపెన్ చేయండి. ఇక్కడ మీకు సమ్ గ్రూప్ ఆఫ్ డేటా రావడం జరిగింది. గ్రూప్ 1, గ్రూప్ 2 ఇట్లా గ్రూప్ వైజ్గా ఇచ్చున్నాం. ఇలా గ్రూప్స్గా లేకపోయినా నార్మల్గా ఉన్నా పర్లేదు. మీరు డేటాని ఎలా హైడ్ చేయాలి అనేది ఫస్ట్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ టోటల్ వర్కే మనకు కావాలి, మిగతా కాలమ్స్ అవసరం లేదు, ప్రస్తుతానికి షో చేయాల్సిన అవసరం లేదు అనుకోండి. పైన రోస్లో ఇట్లా క్లిక్ చేసి డ్రాగ్ చేయండి కాలమ్స్లో. సో ఇప్పుడు ఇక్కడ రైట్ క్లిక్ చేయండి, మౌస్ని రైట్ క్లిక్ చేయండి, హైడ్ అంటే సరిపోతుంది. చూడండి ఆ డేటా మొత్తం హైడ్ అయిపోయింది. ఈ తర్వాత ఎఫ్ అవన్నీ కూడా లేదు, డైరెక్ట్గా ఐ రావడం జరిగింది. సో ఇప్పుడు మళ్ళీ అవి అన్హైడ్ కావాలి అంటే ఈ ఏరియాలో ఈ రెండు సెలెక్ట్ చేయండి. ఎక్కడైతే హైడ్ అయిపోయిందో డేటా ఆ ఏరియాని తీసుకొని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు రైట్ క్లిక్ చేయండి, అన్హైడ్ అనండి. సో హైడింగ్ కాస్త పోయింది, మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్ రావడం జరిగింది. అట్లానే రో వైజ్ కూడా మనం హైడ్ చేయొచ్చు. ఫస్ట్ ఇక్కడ సెలెక్ట్ చేశాను, కిందకి రండి, ఇక్కడికి వచ్చి లాస్ట్ షిఫ్ట్ క్లిక్ చేయండి లాస్ట్ రోలో. సో ఓన్లీ టోటల్ యావరేజ్ కనిపించే విధంగా మనం హైడ్ చేయొచ్చు. సో ఇక్కడ రైట్ క్లిక్ చేయండి ఈ రోస్ మీద, హైడ్ అనండి. సో ఆ గ్రూప్స్ డేటా మొత్తం హైడ్ అయిపోయింది, ఓన్లీ టోటల్ యావరేజ్ మాత్రమే కనిపిస్తుంది. ఇక్కడ చూడండి 4th రో తర్వాత 35th రో ఉంది. మరి ఇప్పుడు మళ్ళీ అన్హైడ్ కావాలి అంటే ఈ రెండింటిని సెలెక్ట్ చేసుకోండి, రైట్ క్లిక్ చేయండి, అన్హైడ్ అంటే మళ్ళీ ఆ డేటా వచ్చేయడం జరిగింది. ఈ విధంగా హైడింగ్ అన్హైడింగ్ చేసుకోవచ్చు డేటాని, అన్వాంటెడ్ డేటాని. ఎప్పుడు కావాల్సి ఉంటే అప్పుడు అన్హైడ్ చేసుకోవచ్చు. మరి గ్రూప్స్ చేయాలి అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ మూడింటిని కలిపి ఒక గ్రూప్గా చేయాలి. సో మీరేం చేస్తారంటే ఆ డేటాని సెలెక్ట్ చేసుకున్న తర్వాత గ్రూప్ చేయాలి కదా. గ్రూప్ చేయాలన్నప్పుడు గ్రూపింగ్ ఆప్షన్స్ ఎక్కడ ఉన్నాయో చూడండి. ఈ డేటాకి సంబంధించింది కాబట్టి డేటా ట్యాబ్లో ఇక్కడ గ్రూప్ అనే ఆప్షన్ ఉంది. సో సింప్లీ క్లిక్ గ్రూప్ అని ఇవ్వండి. సో మీకు ఇది ఒక గ్రూప్ లాగా క్రియేట్ అవుతుంది. ఇప్పుడు ఈ మైనస్ మీద క్లిక్ చేసినట్లయితే ఇట్లా ఆ డేటా హైడ్ అవుతుంది. మళ్ళీ ఈ ప్లస్ మీద క్లిక్ చేసినట్లయితే అది ఎక్స్పాండ్ అవుతుంది. ఈ విధంగా ఎక్స్పాండింగ్ కొలాప్సింగ్ మోడ్లో ఉంటుంది. మరి ఇప్పుడు అది అన్గ్రూప్ కావాలి అనుకోండి, మీరు వీటిని సెలెక్ట్ చేసి అన్గ్రూప్ పని ఇవ్వచ్చు. ఓకే, మళ్ళీ చూద్దాం దాన్ని. మరి ఇప్పుడు రో వైజ్ మీరు గ్రూప్ చేయాలనుకుంటే సో ఇక్కడి నుంచి సెలెక్ట్ చేసుకొని కిందకి రండి, లాస్ట్ ఇక్కడ షిఫ్ట్ క్లిక్ చేయండి మౌస్ తోటి. ఇప్పుడు డేటా మెనూలోకి వెళ్ళి గ్రూప్ అనండి. గ్రూప్ రోసా కాలమ్స్ అంటుంది, రోస్. ఓకే, ఇది మొత్తం ఒకే గ్రూప్గా రావడం జరిగింది ఇక్కడ దాకా. ఇప్పుడు ఈ మైనస్ మీద క్లిక్ చేస్తే మొత్తం కొలాప్స్ అవుతుంది, మళ్ళీ ప్లస్ మీద క్లిక్ చేస్తే మొత్తం ఎక్స్పాండ్ అవుతుంది. మరి ఈచ్ అండ్ ఎవ్రీ గ్రూప్కి సపరేట్గా మీరు సబ్ గ్రూప్ చేయాలి అనుకుంటే ఇప్పుడు ఈ లోపల డేటాని సెలెక్ట్ చేయండి, డేటా మెనూ, గ్రూప్.
మళ్ళీ రెండోది, అట్లనే థర్డ్ వన్. ఇక్కడ షార్ట్కట్ కీ ఏంటి, షిఫ్ట్ ఆల్ట్ రైట్ అని యూజ్ చేసినా కానీ సరిపోతుంది. అట్లనే అన్గ్రూప్ అంటే షిఫ్ట్ ఆల్ట్ లెఫ్ట్ యారో, ఇదేమో షిఫ్ట్ ఆల్ట్ రైట్ యారో, ఇదేమో లెఫ్ట్ యారో. ఓకే, ఇట్లా మీకు గ్రూప్స్ క్రియేట్ కావడం జరిగింది. ఏ లెవెల్కి కావాలంటే ఆ లెవెల్కి మీరు ఎక్స్పాండింగ్ కొలాప్సింగ్ చేసుకోవచ్చు. మరి ఇప్పుడు ఇక్కడ లెవెల్ వైజ్ కూడా మీరు చూడొచ్చు, 1 2 ఇట్లా ఉన్నాయి. ఇప్పుడు మీరు వీటిల్ని అన్గ్రూప్ చేయాలి అనుకోండి, ఇట్లా సెలెక్ట్ చేయండి. పర్టికులర్ ఏదైతే గ్రూప్ చేస్తున్నామో కాలమ్స్ అవి సెలెక్ట్ చేయండి. అన్గ్రూప్ లేదంటే షిఫ్ట్ ఆల్ట్ లెఫ్ట్ అని ఇచ్చినా కానీ సరిపోతుంది. షిఫ్ట్ ఆల్ట్ లెఫ్ట్ యారో కీ, షిఫ్ట్ ఆల్ట్ లెఫ్ట్ యారోకి సింపుల్గా ఆ గ్రూప్ని రిమూవ్ చేస్తుంది. అట్లనే ఇక్కడ కూడా రో వైజు ఏదైతే గ్రూప్ క్రియేట్ చేసామో ఆ డేటాని సెలెక్ట్ చేసుకొని అన్గ్రూప్ మీరు చేసుకోవచ్చు. అట్లా 1 by 1 కాకుండా టోటల్ అన్ని గ్రూప్స్ పోవాలి అనుకోండి, ఇక్కడ డేటాలో అన్గ్రూప్ క్లియర్ అవుట్లైన్ అని ఉంది. అవుట్లైన్స్ అన్నీ కూడా పోతాయి అన్నమాట. సో ఈ విధంగా మీరు డేటాని పర్టికులర్ డేటాని హైడ్ చేయడం, గ్రూప్ చేయడం, అట్లనే అన్హైడ్ చేయడం, అన్గ్రూప్ చేయడం చేసుకోవచ్చు.